వ్యూవర్స్, రామ్ ప్రసాద్ అండ్ శ్రీను మన సుధీర్ కి ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఒక ఫంక్షన్ చేయబోతున్నారు. ఇంతకీ ఆ ఫంక్షన్ ఏంటో, ఆ ఫంక్షన్ సంగతులు ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. బాబు ఏడుస్తున్నాడు చూడు, నీకే బాబు ఏడుస్తున్నాడు చూడు. రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి. సుధీర్, అసలు నువ్వు అబ్బాయి ఉండి నీకు ఇది రావడం ఏంటి, మీ సీమంతం చేయడం ఏంటి? నీకు డెలివరీ అయ్యే బాబు పుట్టడం ఏంట్రా? ఇంతకీ బాబా పాపా? నువ్వు ఉండమ్మా, అతనికి దీని నాన్న ఎవడో తెలియట్లేదు. నేనే కదరా నాన్న ఎవరు అంటావేంటి? నాన్న అంటే ఇప్పుడు నువ్వు కన్నావు, అవును నువ్వు అమ్మ అవుతావు, దీని నాన్న కావాలి ఇప్పుడు మనకి. రామ్ ప్రసాద్ శ్రీనునా నా మీద అనుమానం పడతారే, నిన్ను బెస్ట్ ఫ్రెండ్ అసలుకే. ఎక్కడికి వెళ్ళా ముగ్గురు కలిసే కదా వెళ్తారు. ఆ రోజు ఒక్కడు దూరం వెళ్ళాడండి. అది 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 మొన్న అంకుల్ని చూడు. అమ్మో ఏడి పాపట్లేదంట్రా. చిన్నపిల్ల కాదు, బూచి అంటే ఏడు పాపేస్తారా? మన జబర్దస్త్ లో బూచి అంటే ఎక్కువ ఏడుస్తున్నాడంట్రా. ఇంకా ఖాళీగా ఉన్నావుగా? ఖాళీగా ఉన్నాలే, వచ్చి నీళ్ళు పోయి. ఆటో రామ్ ప్రసాద్ పంచులు నాకు తెలియమంటావా? సుడిగాలి సుధీర్, నేనే బాబుని కన్నా. సొరంగాల సుధీర్, అందుకే డెలివరీ అయింది. దాదా ఆయిల్ రాయించుకొని మసాజ్ చేయించుకున్నాడు నువ్వు పాపగా. అవునరా, మీ అత్తయ్య మామి వస్తున్నారు, రాలేదేంటి? మావయ్య ఎలా ఉన్నారు? బాగున్నా అల్లుడు. ఎందుకు వచ్చాడికి? దీనికి పెళ్ళే 15 సంవత్సరాలు అయింది, ఇంతవరకు పిల్లలు లేరు. ఈడేమో మొగాడు కూడా తెగకంటుండు. ప్రాసెస్ ఏంటి అల్లుడు? ప్రాసెస్ ఏంటి అల్లుడు? ఎలాగో వచ్చాం కదా, ఆ తంతు అన్నప్రాసన ఏదో కానిస్తే వెళ్ళిపోతాం. అన్నప్రసం ప్లాన్ చేశారా? అవునరా, ఈ రోజు అన్నప్రాసన నీకు చెప్పడం మర్చిపోయా. సర్చ్ చేయండి, మరి పెట్టండి. అవి పెట్టండి. బాబు ఏంట్రా రష్మి వైపు చూస్తున్నాడు? అన్ని పెట్టి గోల్డ్ పెట్ట మర్చిపోయారు, గోల్డ్ ముట్టుకుందామని వెళ్తున్నాడు పాపం. పడుకుంటాడు, మంచి పాట పాడు. అడిగా అడిగా పెదలోలయనడిగా. కాబట్టి ఇది జరిగింది. మన సీనియర్ ఫోన్ చేస్తున్నాడు రా. చూడు ఏంటో. ఎరా బావ చెప్పు, దుబాయ్ నుంచి దిగావా? ఈరోజు నైట్ వచ్చి మన రూమ్ లో ఉంటావా? సరే 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 ఓకే రా బా. ఏంటి సీనుగాడు మన రూమ్ కి వస్తున్నాడా? సీనియర్ మన రూమ్ కి వస్తున్నాడు రా. ఒరే నా గురించి తెలిస్తే ఫీల్ అయిపోతాడు రా. అసలుకే మనం మంచి ఫ్రెండ్స్. మరి ఏం చేద్దాం? నువ్వు డెలివరీ అయింది, బాబు షాక్ అయిపోతాడు. నీ బాబుని దాచేస్తాను. అరే పాప ఆకలి వేస్తా, ఫీడింగ్ అది. పాలిస్తావేటి మీరు కొంచెం లోపలికి తాగండి. ఏంటో లాంగ్వేజ్ ఎలాగొస్తుంది? దుబాయ్ వెళ్ళి అక్కడ హుబాయ్ బస్ అరబ్ నేర్చుకున్నా. ఏది మాట్లాడు. ఇండియాలో పెట్రోల్ రేట్లు ఫుల్ పెరిగిపోయినాయిరా. ఇండియాలో పెట్రోల్ రేటు పెరిగిపోతున్నాయనే ఒకటి తీసుకొచ్చా. ఏంటిది? ఇది పెట్రోల్ పౌడర్. లీటర్ వాటర్ తీసుకోండి, దాంట్లో పౌడర్ వేయండి, పెట్రోల్ అయిపోతుంది. ఇది బండి వేసుకొని వెళ్ళిపోవడమే. ఒకవేళ బండి స్టార్ట్ అయిపోతే పెట్రోల్ పొంకెళ్ళి కొట్టించుకోవడమే. పంచింగ్ పలక్నామాకే పంచా. మనం చాలా రోజులు అయిపోయింది రా. ఏంటి చాలా రోజులు అయిపోయింది? మందు తాగి మందేసా. అందుకే మీకోసం దుబాయ్ నుంచి బాటిల్ తెచ్చా. మంది తీసుకురండి. బాటిల్ అన్నా? నేను ఈ బాటిల్లో తాగుతా, అందుకే తెచ్చుకున్నా. మళ్ళీ పంచి మందు తీసుకురా. ఇదిగో ఏంట్రా అది? విస్కీ పౌడర్. ఇండియాలో బాటిల్ వేసి షేక్ చేస్తే విస్కీ రెడీ. కిక్ ఎక్కకపోతే వైన్ షాప్ కి తెచ్చుకోవడమే.
ఏయ్, ఏమైందిరా? ఏంట్రా ఏదో హౌండ్ వస్తుంది, ఎక్కడా? పాప సౌండ్ వస్తుందిరా. కిడ్నాప్ చేశారు. ఎదుగుతున్నాడు, దొరికిపోతాను రా. ఏదో చేయరా రే, మేనేజ్ చేయరా. ఊరుకో ఊరుకో ఊరుకో. ఓ హాలి. ఆ? ఎవరు బాబురా? ఊరుకో ఊరుకో ఊరుకో. అలా ఊరుకో ఊరుకోమన్నా నా ఎందుకు అలాగా అరే అరుస్తున్నాయి? హరిస్తే బాబు పాపం భయపడతా. పోలీస్ స్టేషన్ కి హాల్ చేయి. దేనికి? పాపని అప్పగించడానికి. ఏ, no! చెప్పరా ఎవరు పాప? సుధీర్ గారి బాబే. కంగ్రాట్స్. పెళ్లికి ఎందుకు పిలవలేదురా? పెళ్లి అయిన పుట్టిన బాబు కాదురా, మన సుధీర్ గాడే డెలివరీ అయ్యి కన్న బాబు. నాకు పుట్టిన బాబు. ఫాదర్ ఎవరు? మీ ఇద్దరిలో ఎవరైనా అడుగుతున్నా. ఈడే మదరు, ఫాదరే తెలియట్లేదు. సరే ఆ తెచ్చిన ఏదో తాగేద్దన్నా. నేను వెనక్కి వెళ్ళి వస్తాను, మందు పట్టుకొస్తాను, మీ ఇద్దరు మాడుతానండి. ఆగుతావురా? వద్దురా, ఇబ్బంది అయింది, ఇబ్బంది అయింది. అయిపోయింది కదా, అయిపోయింది. హోబాయిలోనా నా హైప్ నా దగ్గర లేదు, హోప్ కూడా లేదు పిల్లలు పుడతారని. ఏ ఏంట్రా చెయ్యేస్తున్నావు? నాకు నా హైప్ లేదు, నీకు నీ హస్బెండ్ లేదు. నీకు హస్బెండ్ అవుతా, ఒక హాపక తండ్రిని అవుతా. నువ్వు పాపను చూసుకో, నేను చూసుకుంటా. రామప్రసాద్, ఏంట్రా? ఇదేంట్రా చూడరా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఏమైందిరా బా? ఏమైంది? ఆడికి హస్బెండ్ అవుతానన్నా, పిల్లకి ఫాదర్ అవుతానన్నా హప్పేముంది? ఈయన పెళ్లి చేసుకుంటావా? హా. ఈడికి మొగుడు అవుతావు, హా. పాప తండ్రి అవుతావు. హా. మంచి ఆఫరే కదరా, మంచి ఆఫరే కదరా. నీ హస్బెండ్ అయ్యి నీకు హైప్ ఇస్తా, పెళ్లి చేసుకుంటా. ఆడు వెళ్ళిపోయాడు, పెట్రోల్ బంక్ వెళ్ళి బావలు తోలుకుంటాడు. ఇదంతా కలేనా? మేడం అదే ట్విస్ట్ మేడం, అది చెప్పేస్తే. కాదు రష్మి, కలం కావాలని కంటిన్యూ అవుతుంది. కంగ్రాచులేషన్ సుధీర్. ఏంటి? స్కిట్ లో అన్నప్రసన్న జరగలేదు, అందుకే పెట్టాం నీకు స్పెషల్ గా పాప కోసం. ఏడుస్తుంది ఉంటది కదా, సో గిఫ్ట్. సో రోజా గారు, ఎలా అనిపించింది ఈ హల్లో జరిగిన స్కిట్? హల్లో జరిగిన హస్ట్. సుధీర్ కి నైట్ వేసి డెలివరీ అయితే ఎలా ఉంటుంది అనేది, అదే సూపర్ కాన్సెప్ట్. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తాం. మనో గారు, గౌను బాగుంది. కొంతమందికి పైసా వసూలు అంటే సరదా అండి, ఇంకొంతమందికి నైట్ టైం రైడింగ్ అంటే సరదా. రాకెట్ రాఘవకు బుల్లెట్ భాస్కర్ ని కెలకడం అంటే సరదా. నీది మాత్రం దురద, సరదా కాదు అది. ఇక్కడ కుటుంబరావు గారు అంటే మీ ఇంట్లో ఏదో పెళ్లి ఉందని విన్నాను. అవును, మా ఇంట్లో పెళ్ళి ఉంది. అందుకే వచ్చాను సార్ నేను. మొత్తం అన్ని ఇచ్చానయ్యా, అయిపోయింది. ఫోటోగ్రాఫ్ ఇచ్చాం. అంటే మీరు అవన్నీ ఎవరికైనా ఇచ్చుకోండి సార్, నాకు ఒక్క పెళ్లి కార్డు ఇవ్వండి సార్, చాలు. అలాగే ఇవ్వయా మేము. మీరే సరదాగా వచ్చి వెళ్ళిపోవడానికి కాలేదండి, అలాగా వస్తాం, తింటాం, మీ అబ్బాయిని ఆశీర్వదిస్తాం. పెళ్ళి ఆదరా, పెళ్ళి ఆదరా. మేమన్నా తినేసి వెళ్ళిపోవడానికి వచ్చామండి, గిఫ్ట్ తెస్తాం బాగానే. చూడండి, నిజానికి రేపు నాకు చాలా పనులు ఉన్నాయి, రావాలంటే కుదరదు. ఏదో మీరు కాళ్ళ ఎల్లపడి కార్డు ఇచ్చారు కాబట్టి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏమమ్మా కుష్బమ్మ, సిగ్గు శరం వచ్చి ఏమనరేమమ్మా ఇంటి పక్క నుండి. రేస్మక్క, రేపు నీ సంసారం ఇట్లయితే ఊకుంటావా? చెప్పే చెప్పే చెప్పు చెప్పు చెప్పు. మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం. కొంచెం పప్పేయు, కొంచెం పప్పేయి. వీళ్ళు నా ఇజ్జత్ దీనికి కదా. ఒక్క నిమిషం అత్త, అత్త. అయ్యో అయ్యో అయ్యో, ఏంద్రా కొంచెం 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 అమ్మా, జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. పాపం జరుగుతున్నట్టున్నాడు. ఇక్కడ మీరు మోసాలు చేస్తే సంపాదించచ్చు అన్నారు, కానీ నాకు మోసాలు రావు సార్. ప్రేమించడం వచ్చా? వచ్చు సార్. సరిపోద్ది. అదేంటి? ప్రేమకు మరో పేరే మోసం రా.
దొరబాబు గారండి, అవునండి. మీ అకౌంట్ నెంబర్ కి మేము ఓటీపీ లింక్ చేస్తున్నామండి. కొంచెం ఓటీపీ చెప్తారా? మీ కంటికి నేను ఎరుపప్పలా కనపడ్డానా? మీకు డౌట్ వస్తే చెప్పండి, వీడియో కాల్ చేస్తాను. ఓకే, చేయండి చూద్దాం. ఆయనే పెద్ద కాల్ సెంటర్. హాయ్ అండి, ఓటీపీ చెప్తారా? 5 అలాగే మాట్లాడండి. 6 2. అమ్మగారు ఏం చేస్తారో చూసిరా పురా. ఏం చేస్తారు అమ్మగారు? స్నానం చేస్తే నువ్వెందుకు చూసావురా? I am NRI, American Returns. Rashmi, I have one thing. You have only one thing. No. Nothing. మా నాన్న ఎంత గొప్పడో తెలుసా మేడం? చిన్నప్పుడే మా అమ్మ పోయినా కనీసం ఒక అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు, ఇంతవరకు పెళ్లి కూడా చేసుకోలేదు. అంత పద్ధతిగా నా కోసమే ఉన్నాడు. నాకు అర్థం కాలేదు నాన్న. నీకు అర్థం చేసుకునే వయసు ఇంకా రాలేదు కొడుక. ఆ బీరువాలో ఆ 10,000 రష్మి పిన్కి ఇచ్చిరా. రష్మి నాకు పిన్ ఎప్పుడైంది నాన్న? మీ అమ్మ ఎప్పుడు పోయింది? నా చిన్నప్పుడు. అప్పుడే అయింది. నాయనా, పెళ్లి కూతురు తండ్రి గారు వచ్చి పెళ్లి కొడుకు పూలెక్కలున్నాయా? లోపల ఉన్నాయి, మరి తీసుకురా. వస్తున్నా. నానా మన పంతులు గారు, ఆ నెక్స్ట్ ఏంటో చూడండి. తలంబ్రాల బియ్యం రెడీ చేసుకోండి. అయ్యో, తలంబ్రాల బియ్యం ఆ వెనక సందు. చూసాను అక్కడ ఉన్నాయి. ఉన్నారు సార్, మీ నోట్లకి చూడొచ్చినట్లేడు. నిజంగా తమ్ముడు నేను ఎక్కడో చూశానమ్మా నేను. ఒక గంట ఆగండి, వాళ్ళ అమ్మని కూడా చూడొచ్చు. చెల్లెగాని బాగా చేయాలమ్మా. మీ నాన్న ఏం చేస్తుంటాడు? చెప్పుకున్నా అంతేం చేయలేండి, టైం వేస్ట్. ఆడు వేస్టా మురారి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మురారి. కానీ నేను నిన్ను ప్రేమించట్లేదు. ఒక్కసారి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. భయం వేస్తుంది. మీ నాన్న ఉన్నాడని భయపడుతున్నావా? మా అమ్మాయి భయపడుతుంది, నేను భయపడతా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.